Daily. Taste the Daily. మేడారం జాతరకు సంబంధం ఉన్నటువంటి గ్రామం బయకపేట. ఈ యొక్క బయకపేటలనే సమ్మక్క తల్లి పుట్టినట్టు, అదేవిధంగా ఇక్కడే జీవించినట్లుగా కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, కొన్ని చరిత్ర కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో 1940 సంవత్సరం ముందు ఇక్కడ చంద వంశస్థులు 2 జాతరలు అయితే నిర్వహించారు. ముందుగా అయితే ఇది ఒక వారి ఏదో పండుగ నేపథ్యంలో జాతరగా నిర్వహించుకోవడం, ఆ తర్వాత కాలక్రమేణా ప్రజలకు తెలవడం, అదేవిధంగా భక్తులు పెరిగే నేపథ్యంలో ఇక్కడ ఒక గుడిని కూడా నిర్మించారు. వీరికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గద్దెలను కూడా నిర్మించడం జరిగింది. అందులో ఒక్కసారి మనం పరిశీలించవచ్చు. ఇది పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దె ప్రాంగణం, అదేవిధంగా సమ్మక్క తల్లికి సంబంధించినటువంటి మరొక గద్దె, మరోవైపు సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె, అదేవిధంగా నాగులమ్మకు సంబంధించినటువంటి గద్దె కూడా ప్రతిష్ఠించడం. వరుసగా ఈ గద్దెలు నిర్మించిన నేపథ్యంలో పబ్లిక్ పెరగడం, అదేవిధంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన క్రమంలో 2 సార్లు మాత్రం ఇక్కడ జాతర నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాతకి 1940 సంవత్సరం తర్వాతకి మాత్రం మేడారం జాతరకైతే తరలించిన పరిస్థితి. ఆ తర్వాత అక్కడ చిలకలగట్ట నుంచి సమ్మక్కను తీసుకురావడం, కన్నెపల్లి నుంచి కూడా సారలమ్మని తీసుకురావడం, మిగతా సంబంధించి పగిడిద్దరాజు, గోవిందరాజులు, నాగులమ్మని తీసుకొచ్చిన తర్వాతకి జాతర అయితే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో జాతర ఆద్యంతం 4 రోజుల పాటు జరుగుతున్న జాతర నేపథ్యంలో సుమారుగా 1.5 కోటి మందికి పైగా భక్తులు వస్తాయి. ఈ క్రమంలో ఈ బయకపేటకు సంబంధించి మొదట నిర్వహించినటువంటి ఈ జాతర ఇప్పుడు ప్రస్తుతానికి మేడారం జరుగుతున్నటువంటి జాతర అయితే ఒకే విధంగా జరిగేదని చెప్పొచ్చు. అప్పుడు ఆనాటి పరిస్థితులు, అదేవిధంగా సౌకర్యార్థం ఏతుందో కూడా సదుపాయాలు లేకపోవడంతో మేడారం జాతరకు తరలించినట్లుగా చందా వంశస్థులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడారం మహాజాతర అనేక రూపాలు తీసుకొని ప్రస్తుత స్థితికైతే వచ్చిందని చెప్పచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి మేడారం జాతర ముందుగా అయితే బయక్కపేట సమ్మక్క పుట్టినిల్లు ఉన్నటువంటి ఈ గ్రామంలో మాత్రమే జరిగేది. పూర్వం అనేక సంవత్సరాల క్రితం, అంటే 1940కి ముందు ఇక్కడ 2 సార్లు కూడా జాతర నిర్వహించినట్లుగా చందా వంశస్థులు అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం బయక్కపేటలో ఉన్నటువంటి సమ్మక్క పుట్టినిల్లు వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క పుట్టినటువంటి ఇంటిని ఒకసారి పరిశీలించవచ్చు. మొత్తం పూర్తిగా ఇదైతే మట్టితో అలంకరించినటువంటి ఒక గుడిగా ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా ప్రతి బుధవారం, గురువారం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఇంటిని పూర్తిగా మట్టితో అలికి ముగ్గులు పెట్టే తర్వాతకి దీప ఏదైతుందో కూడా ధూపాన్ని వేయడం, అదేవిధంగా అతని సంబంధించిన సమ్మక్కకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ సమ్మక్కకు సంబంధించినటువంటి ఇదో గుడిలో మాత్రం అనేకమైనటువంటి సమ్మక్కకు సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ఒక పెద్ద పుట్టతో పాటు అనేకమైనటువంటి పూజకు సంబంధించినటువంటి సామాగ్రి, మిగతా సంబంధించినటువంటి వారి సంబంధించినటువంటి మువ్వలు, అదేవిధంగా వారి యుద్ధంలో వాడినటువంటి కత్తులు, అనేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా సమ్మక్క ఏదైతే ఉందో కూడా బయక్క సంబంధించినటువంటి పుట్టిన ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే ఉండటం, ఆ తర్వాతకి కాలక్రమేణా కూడా ఇక్కడ భక్తుల రద్దీ పెరగడంతో కూడా ఇక్కడ నుంచి తీసుకొని మేడారానికి అయితే పంపించారు. ఎందుకంటే ఇక్కడ పుట్టినిల్లు, మేడారం చూసుకుంటే మాత్రం మెట్టినిల్లు ఇక్కడ ఉన్నటువంటి అక్కడికి తీసుకుపోవడం, ఆ తర్వాతకి చిలకల గట్టు వైపు తీసుకొచ్చిన తర్వాత అక్కడ మేడారం మహాజాతర జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా జనవరి 28 నుంచి కూడా 4 రోజుల పాటు జరుగుతున్న జాతర నేపథ్యంలో కూడా ఇది అనేక రూపాలు సంతరించుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత స్థితికైతే వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ప్రస్తుతం సమ్మక్క పుట్టిన ఊరైనటువంటి బయకపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చందా వంశస్థులైనటువంటి వాళ్ళ వారసులు చందా నిర్మల గారు ఉన్నారు, అడుగు తెలుసుకుందాం. అమ్మ, మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఎట్లాంటి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఎట్లాంటివి అంటే మేము ఇక దేవుని తీసుకొస్తాం కదా సార్, దేవుని తీసుకొచ్చి ఇక అన్ని ఇక వడ్డేలు పొయ్యిలు తీసుకొచ్చి ఇక వడ్డేల పొయ్యిలతోని మా 5 కుటుంబాలు, మా జనాలు అందరు, చుట్టాలు, బంధువులు అందరు వస్తారు సార్. అందరు వచ్చినాక మేము ఈడ మొక్కులు పెట్టుకుంటాం. అక్కడ దేవుని అక్కడ తీసుకుపోతాం సారు. ఈ గట్టు ఉన్నది కదా సారు, ఆ గట్టు మీదకి వెళ్ళి దేవుని అక్కడ తీసుకుపోతాం. దేవుని తీసుకుపోయి గద్దె మీద పెట్టి మళ్ళీ వనం తీసుకొస్తాం. వనం తీసుకొచ్చి ఆ దేవుని మీద కాడ పెడతాం. 5 రోజులు పండుగలు చేస్తాం. 5 రోజులు పండుగలు చేసి ఇక వచ్చి చుట్టాలు మంది మాకు ఇక మేడారాన్ని ఎట్లా వస్తారు అట్లనే మా ఇళ్ళకి వస్తారు సార్. మేము చుట్టాం బంధువులను అందరినీ పిలిపించుకుంటాం, వాళ్ళందరూ వస్తారు.
ఇక ఆ శనివారం రోజున ఆ దేవునికి శనివారం బుధవారం గురువారం రోజున దేవునికి అన్ని మొక్కులు పెట్టుకుంటాం, లాంఛనాలు చేస్తాం. ఇక ఆ రోజున మొక్కులు పెట్టుకున్నాక శనివారం నాడు మళ్ళీ ఆ సప్పులతోని మేము దేవుని గట్టుకు పంపిస్తాం. మేము చేసేది అయితే మొత్తం ఈడ చేస్తాం సారు. ఇది ఈడ పుట్టింది, నేను ఈడ చేయకుంటే మాత్రం ఇంటింటికి మేము 5 నీళ్ళల్లో నిలుతానన్నది కాబట్టి అదేందో మరి ఈయనే చేద్దామని మేము 5 నీళ్ళం కలిసి అన్ని ఖర్చులు వేసుకొని ఇక్కడ చేస్తాను సార్. చేసి ఇక ఏ పండగ అయినా పబ్బమైనా చేసుకుంటాం. విత్తనాలు పెట్టుకుంటే ఇప్పుడు తెచ్చి ఈడనే పెట్టుకొని విత్తనం పెట్టుకుంటాం. ఏ పండుగ ఏం చేసినాక ఈ తల్లి పెట్టుకున్నాకనే మేము చేసుకుంటాం. అంతసేపు మేము ఏం పండుగ చేయం, ఇళ్ళల్లో చేసుకోం, దేవునికి పెట్టుకున్నాక చేసుకుంటాం సార్. ఇక నీకు నేనేం చెప్పాలనో నాకు తెలియదు, నాకు ఇది చెప్పాలన్నా. అంటే ఇప్పుడు సమ్మక్క అంటే ఇదే గ్రామంలో పుట్టింది అంటే ఎన్నో కథలు ఉన్నాయి కదా. అంటే ఇది పుట్టినూరు, అదే మెట్టినూరు అంటారు కదా. ఇది పుట్టినూరు కాబట్టి ఇక ఈ పుట్టినూరు కాంచి ఆడ జాతర చేస్తారు కానీ చిలకల గట్టు తీసుకుపోతారు కానీ చిలకల గట్టు నుంచి గద్దె తీసుకొస్తారు, మేడారం తీసుకొస్తారు కానీ అక్కడ ఉండదు సారు. ఈ గట్టు మీదకి వెళ్ళి చిలకల గట్టు పోయి చిలకల గట్టు నుంచి గద్దెకి వస్తుంది కానీ అక్కడ అంతా జనంలో మళ్ళీ ఈ గట్టు మీద చేరి జనంని కాపాడుతుంది సార్. అక్కడ ఉండదు అసలే. ఈ గట్టు మీదకి వెళ్ళి అక్కడ గద్దె నిండినాక ఈ గట్టుకు తీసుకొచ్చినాక ఆ గట్టు మీదకి వెళ్ళి అందరు వండుకున్నాక మధ్యరాత్రి ఈ గట్టుకు వస్తుంది. వచ్చి కోట్ల జనం అని నీకొక్కరికి నాకొక్కని దేవుని కాదు సారు. భూమి పుట్టిన కాంచి సమ్మక్కన పెట్టుకుంటాను, భూమి పుట్టిన కాంచి చదువుతాను జనం, అంత జనంని కాపాడుతుంది. మరి ఆ తల్లి మంచిదాన్ని కాపాడుతాను, చెడ్డదాన్ని కాపాడు దేవుడే కదా. కానీ అక్కడ ఉండేది ఈ గట్టు మీద చేరి ఆ కోట్ల జనాన్ని కాపాడుతుంది, మొక్కులు పెట్టించుకుంటుంది అని చెప్తుంది. మళ్ళీ మాకు అక్కడ దేవుని చిలకల గట్టు పంపిస్తామన్న రోజు ఆ రాత్రి కనపడుతుంది. అంటే మీరు ఇక్కడ సమ్మక్క గట్టు ఉంది, ఇక్కడ తీసుకువచ్చేటప్పుడు ఎట్లాంటి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఎవరు వెళ్తారు ఇక్కడ నుంచి అసలు? మీరు ఎవరు వెళ్తారో మాకు వడ్డీలు బొయ్యలు వస్తారు, మాకు రఘుపతి సార్ వస్తాడు. ఇక్కడ మా కొడుకులు 5 కొడుకులు ఉన్నారు, ఆ కొడుకులే పనులన్నీ నడిపిస్తారు. మా కోడళ్ళు కొడుకులు ఆ పూజా కారణాలన్నీ 5 రోజుల దాకా పూజా కారణాలు చేస్తారు. పరమేశ్వర సారు, రఘుపతి సారు, అటు నుంచి కళ్యాణ్ వస్తాడు, కృష్ణ. జలకం బాగుంది కదండి, అదెందుకు తీసారు? అదెందుకంటే వెనకట మరి ఆ తల్లి అక్కడ గట్టు మీదకి వెళ్ళి దిగి స్నానం చేసేది కదా సారు. కానీ అందులో ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. మేము కాలు చెప్పుతోనైనా చేసినా కానీ మేము అక్కడికి పోము, ఎవరు జనాలు పోతే మాత్రం వాళ్ళకి ఏదన్నా చూస్తుంది. చెప్పులతో పోయి ఆడ కాళ్ళు వాడు కూడా అట్లా చేస్తే తల్లి జలకంబాయి కదా సారు, అక్కడికి ఎవ్వరు పోలు. మంచిగా స్నానాలు మేము పోయినా కానీ స్నానాలు జపాలు చేసి తల స్నానాలు చేసి ఆ జలకంబాయి కాడికి ఆ గట్టు కాడికి పోతాం. ఇంతగా జలకంబాయిలో ఎప్పటికీ తెల్లగా నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు తీసి కొంచెం చల్లుకొని వస్తాం. ఆ జలకంబాయి ఆ తల్లి అప్పుడు మరి నాకు కూడా తెలియదు సార్. మరి అప్పుడు ఆ తంతకి ఎప్పుడు మరి ఆ జలకంబాయి అని పుట్టిందో సమ్మక్క ఆడ పుట్టింది కాబట్టి మా అత్త ఉన్నప్పుడు ఒకసారి తీసుకుపోయి చూపించింది నన్ను. తానం ఇంత చేసినాక నా పెళ్ళి అయినాక తీసుకుపోయి చూస్తే అప్పుడు చూపించింది సారు నాకు ఒక పుట్టల గడ ముంతలు మూగలు గంటలు ఇగో ఈ పుట్టలు ఉన్నాయని మా అత్తయ్య చూపించింది. కానీ ఇప్పుడు ఆ పుట్ట లేదు, ఆ చెట్టు లేదు, ఇప్పుడు గుర్తు దొరుకుతలేదు. సమ్మక్క గట్టు మీద గట్టు కింద జలకంబాయి దగ్గర అట్లా పెళ్ళైన తర్వాత నన్ను తీసుకుపోయి ఇక్కడ ఉన్నది గిది అని చూపించింది. అలా నేను పుట్టలో నుంచి చూస్తే అన్ని కనపడ్డాయి సార్. ఇప్పుడు ఆ పుట్ట పెరిగిపోయింది, ఆ చెట్టు గుర్తులేదు సార్. మరి అప్పుడు కనపడ్డది చూసిన నేను, మా అత్త చూపించింది. అప్పుడు మరి ఆ తంతలాలు చేసింది సార్, మాకు తెలియదు కదా. అట్లా అప్పటి సంధి చేసుకొస్తాను. ఇక ఈ తల్లి సమ్మక్క తర్వాతకి వివాహం జరిగింది, ఆ తర్వాతకి మేడారం వెళ్ళిపోయిందా? ఎప్పుడు వెళ్ళిపోయింది మేడారం? అక్కడికి వెళ్ళిపోయినాకనే అక్కడనే వివాహం నాకంత అందంటే ఇక్కడ చేసిండ్రు కానీ సారు, తీసుకొచ్చి పగిడిద్దరు రాజుని సమ్మక్కని నాగలమ్మని చేసిండ్రు కానీ ఇక్కడ నీళ్ళ సౌలత్ లేక ఇక అక్కడికి పంపించిండ్రు. అప్పుడు మా తాత పరమయ్య తాత ఉండి ఆయన కూర్చున్న కాడికే వచ్చిన జనం కానీ ఎవ్వరు వచ్చినా కానీ అక్కడ వాగు అవతల చెప్పులు ఇడిచి మా ఊరికి వచ్చేది కానీ చెప్పు కాలుతో రాలేదు సార్. సమ్మక్క పుట్టినాక ఎవరు చెప్పులు వేసుకొని రాలేదు. అక్కడ వాగవతల అక్కడ వాగున్నది కదా సారు, ఆ వాగవతల అక్కడ ఆపు చేసి చెప్పులు ఈడిసి ఊర్లోకి దొరికి వచ్చేది సార్. మరి ఆ తాతని ఏంది మీరు ఇట్లా పండుగ చేస్తాను రాది ఇదని ఎవరైనా కొట్టినా చేసినా ఎన్ని దెబ్బలు కొట్టినా వాళ్ళకి తలిగేది కానీ ఆ తాతకు తలగకపోయేది. అవి అంత స్వచ్ఛంగా ఉన్నది ఆ తల్లి ఉన్నది, కాపాడింది. అప్పటి సంధి చేసుకొస్తాను సార్, ఈ మధ్యలో చేసింది కూడా కాదు. పండుగలు చేస్తారు కమ్మా. సాలదేవర పండుగ అంటే ఏంటిది, ఎట్లా చేస్తారు? సాలదేవర పండుగ అంటే సారు
ఒక పంది పిల్లని తీసుకొస్తారు. అటే ఆ గట్టుకే తీసుకుపోయి ఆ సమ్మక్క తల్లికి సాలదేవర పెట్టి ఆ పంది పిల్లని కూడా అక్కడనే వదిలేసి వచ్చినాక మేము అప్పుడు దున్నుడు చేసుడు నారు పూసుకున్నాడు చేస్తాం. అది సాలదేవర అంటారు. పొట్ట పండుగ అంటే మనకు అన్ని ఇక అన్ని పొట్టకత్తా ఉంటాయి ఇక పొలాలు. అప్పుడు మంచిగా ఒక గిన్నెలో అన్ని వడ్లు గిన్నె తీసుకొని పోయి ఇక ఆ గుడిలోకి తీసుకొచ్చి మళ్ళీ ముగ్గలతో ఈ గుడికి తీసుకొచ్చి ఆ ఒక కాడిని కోడిని పెట్టి చేసి పొట్ట బీక్కొచ్చి ఆ తల్లి అవిరేని కుండలు ఉన్నాయి సారు, అది ఉన్నాయా, ఆ కుండలు ఎత్తారు. అది పొట్ట పండుగ అంటాం మేము. పొట్ట పండుగ చేస్తాం. ఇది సాలదేవరని చేస్తాం. అన్ని చేసిన తర్వాతనే మేము విత్తనాలు చేసుకుంటాం సార్. సమ్మకు ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటిది? ఇష్టమైన నైవేద్యం అంటే మేము కదా మరి ఏటల కోళ్ళనే పెడతాం సార్. నైవేద్యం అంటే మేము గయ్య పెట్టుకుంటాం, ఇక్కడనే పెడతాం, అక్కడ గద్దెల కాడ పెడతాం. బంగారం పెడతాం, కొబ్బరికాయలు కొడతాం, ఏటల కోళ్ళను పెట్టుకుంటారు. ఎవరికి వెళ్ళినంత అలా పెట్టుకుంటాం. కానీ మా 5 ఇళ్ళల్లో మేము అందరం పెట్టుకుంటాం, ఏటల్ని పెట్టుకుంటాం. ఏటల్ని పెట్టుకుంటాం. వచ్చిన చుట్టం బంధువు తింటారు, చేస్తారు. ఇప్ప పువ్వు సార తెస్తారు. పువ్వు సార తెచ్చి ఆ సార నారబోస్తారు. ఇక తల్లి బుర్ర ఉన్నది, ఆ బుర్రతో నీళ్ళు తీసుకొని ఆ తల్లి దగ్గరికి పోతాం సార్. ఆ బుర్రతోనే నీళ్ళు తాగుతుంది. ఆ తల్లి బుర్ర నీళ్ళు, ఇప్ప పువ్వులు, గడ్డలు అవి గిడి ఉండే సార్. గడ్డలు ఏ గడ్డ తెచ్చుకున్నా మేము ఈ తల్లి దగ్గర నేను దుంపగడ్డలు తినొచ్చిన, ఎల్లేరు గడ్డలు తినొచ్చిన, నాకేం పెట్టిండ్రు అది అంటే దుంపగడ్డలు ఎల్లేరు గడ్డలు తినొచ్చిన, ఏ గడ్డలు తెచ్చినా ఈడ పెట్టుకొని ఆ తల్లి పెట్టినాక మేము ఉడకబెట్టుకొని తింటాం. అంతసేపు మేము తినాం. ఆ తల్లికి అన్ని ఏ వస్తువు మన అడవిలో తెచ్చుకున్నా ఆ తల్లికి పెట్టినాకనే మేము తింటాం. కానీ ఆ దేవునికి పెట్టండి మాత్రం తినాం సార్. ఇప్ప పూలు తెచ్చినా. మేడారం జాతరకు ముందు ఇక్కడ జరిగేదా జాతర మొత్తం? ఇక్కడ జరిగేది సార్. ఇక్కడ జరిగినాకనే నీళ్ళ స్థలం లేకని అక్కడ ఉపచెప్పిండ్రు. ఈ సంవత్సరం ఆడ చేస్తే వచ్చే సంవత్సరం రండి సార్, మేము ఎట్లా చేసేది కూడా మీకు కనపడుతుంది. దేవుడు ఇప్పుడు మీకు ఆడ కనపడదు, కానీ మేము దేవుని తీసుకొచ్చేది, వనం తీసుకొచ్చేది మీరు కళ్ళారా చూస్తారు సార్. ఇప్పుడు మీరు చూస్తారా, ఎక్కడో ఉండే కానీ దేవుడు వస్తాండు అంటారు, కనపడదు మీకు. కానీ ఇక్కడ స్వచ్ఛంగా కనపడుతుంది, దేవుడు కనపడుతుంది, వనం కనపడుతుంది, అన్ని మంచిగా. మేము వస్తా అంటే మళ్ళీ తల్లిని తీసుకొస్తా అంటే ఎదురేటలు పెడతాం. మళ్ళీ లాస్ట్ రోజున ఏటల తోటలు అన్ని పెట్టుకుంటాం సార్. మేము తల్లి పెట్టేది నైవేద్యం పెడతాం, మేకలు పెడతాం, ఇప్పపు సార పోతాం, తెల్లగల్లు పోతాం, ఏది పెడతాం అది పెడతాం సార్. అట్లా నైవేద్యం మేము పెట్టేది అది. మీకేమవుతుందమ్మా సమ్మక్క? ఏమవుతుంది అంటే ఇప్పుడు మా ఇళ్ళల్లో పుట్టింది కాబట్టి మా ఆడపడుసు అని అంటాం సార్ మేము. మా ఆడపడుసుకు ఆమెనికి బాధ పెట్టియద్దు, ఏడిపియద్దు అని ఆ తల్లికి మంచిగా సంబంధంగా పెట్టినాకనే మేము అది తింటాం. కానీ అంత చేతిన ఆడపడుసు అంటాం. మా ఇంటి ఆడబిడ్డ అంటాం మేము సార్. మరి అట్లా అది మెట్టి నీళ్ళు అంటాం, ఇది పుట్టి నీళ్ళు అంటాం. అట్లని ఇక ప్రతి బుధవారం ఇక్కడ చేస్తారండి? బుధవారం చేస్తాం. బుధవారం ఇదంతా అలుకుతా సారు. అలికి దీపం ముట్టిస్తా, పొగలేస్తా, అన్ని చేస్తా. కానీ నా కంటికి ఒక్కొక్కసారి కనపడుతుంది సార్. పైన ఇట్లా పడగలు ఇచ్చుకుంటా కనపడుతుంది, కానీ నేను భయపడ. కానీ ఒకళ్ళు మా వాళ్ళు రాలు, ఎందుకంటే భయపడతారు. కానీ నేను భయపడ. ఇక నువ్వు ఏం చేస్తావు మరి, నువ్వు నన్ను భయపెట్టితే మాత్రం నేను ఈడ ఏం చేయను. నేను నన్ను భయపెట్టినాక ఈడ చేస్తలేవాలంట సార్. కానీ ఇంకా నేను మాత్రం ఇళ్ళంతా తిరుగుతా, గుడి అంతా తిరుగుతా, అలుకుతా, బొట్లు పెడతా అని చెప్తా సార్. ఏమేమి ఉంటాయమ్మా టెంపుల్ లోపల గుడిలా? ఉంటాయి కానీ ఇంట్లో పెట్టింది సార్. ఉన్నాయి అన్ని మూగలు, ఇక యుద్ధం చేసినాయి కత్తులు, గంటలు, కాళ్ళ గంటలు, మూగలు, గజ్జలు, అవి తూత కొమ్ములు అంటలు చూడు సారు, ఊదుతలు, అవన్నీ ఉన్నాయి సారు. అన్ని ఉన్నాయి కానీ ఇంట్లో పెట్టిండ్రు. ఈడ ఉంటే ఉండయి కదా సార్. మనమేమో అక్కడ ఉంటాం. యుద్ధం ఎవరితో చేసిన? యుద్ధం అప్పుడు మరి ఎవరెవరు చేసిండ్రు అక్కడ, జంపన్న, గోవిందరాజు, ఇంకా వీళ్ళు మరి జంపన్న నాగులా చేసిండ్రు అన్నారు సార్. మరి యుద్ధం చేసి అప్పుడు ఆ పవిద్దరాజు ఈ సమ్మక్కని, సారక్కని, ఈ సారక్క నాగలమ్మనట, సమ్మక్క అన్నదాడ కదా సమ్మక్కని, ఎట్లున్నాడో చూసిరాపో చెల్లె అక్క, చెల్లె అవుతుంది, చెల్లె చూసిరాపో, మరి అక్క ఎట్లున్నదో అని చూసిరా, బావ ఎట్లున్నాడో చూసిరాపోమంటే ఆ మాట చూసి అన్నదట, ఏ బావ మంచిగా లేడక్క, గుడ్డి కన్ను అట్లా ఇట్లా మైట కన్నులు అంత మంచిగా లేడు బావ. పెళ్లికి ముందు బావ బాగాలేడు, ఎట్లనో ఉన్నాడు, పిచ్చి పిచ్చిగా ఉన్నాడు,
నాగ కాన్లు మెంట కాన్లు అవి మంచిగా లేవు అది ఇది అన్నదట. అంటే ఏంది ఇట్లా అంటుంది అని అట సమ్మక్క అట నన్ను అట్లా అంటూనిచ్చి పెళ్లి చేస్తాను అనేసరికి సమ్మక్క పోయి ఇక ఎట్లాగా ఇక చేసుకుంటా పగిడిద్దరు రాజును అనేసరికి ఏం చేసింది ఏమో మంచిగా నాగలమ్మ పోయి ఫస్ట్ తాళి కట్టించుకున్నది. ఫస్ట్ కట్టించుకున్నది నాగలమ్మ తాళి. తర్వాత ఈ చూసినవా ఈ నాగలమ్మ ఎట్లా చేసిందో బావ మంచిగా లేడు అది ఇదని నాకన్నా ముందు అది పెళ్లి చేసుకున్నదని ఇద్దరు విరోధం పెట్టుకున్నారు. పెట్టుకొని అప్పుడు జంపన్న పుట్టిండట. ఇక సార్లమ్మ జంపన్న గోవిందరాజులు వాళ్ళు ఇక అక్కడ యుద్ధం జరిగింది సార్. మరి వాగుల్లో యుద్ధం జరిగి ఆ జంపన్న వాగు కాడనే యుద్ధం జరిగి ఇక అప్పుడు ఉన్నాయి అప్పటి కత్తులు కరాలు ఉన్నాయి బాణాలు యుద్ధాలు చేసినాయి కానీ ఒకటి ఉన్నది ఇక్కడ. ఇక గుళ్ళో పెట్టుకొని ఇంట్లో పెట్టినాం సార్. అట్లా సమ్మక్కకును ఈ నాగలమ్మకు అట్లా కొట్లాటలు అయినాయి. కొట్లాటలు అయ్యి ఇక నేను నన్ను చూసిన ఇట్లా గుడ్డోడు అది ఇదని నాకన్నా ముందు ఆమె తాళి కట్టించుకున్నదని ఇద్దరు గొడవ పడ్డారు. అందుకే నాగలమ్మను పగిడిద్దరాజు సమ్మవ్వ. పగిడిద్దరాజుకు ఇద్దరు భార్యలు సమ్మక్కను నాగలమ్మ అట్లా చేసుకున్నారు. మన ప్రస్తుతం బయకపేటలో ఉన్నటువంటి సమ్మక్క జలకాల అయినటువంటి బావి వద్దకు వెళ్తున్నాం. సుమారుగా బయకపేట నుంచి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ యొక్క బావి అయితే ఉంటుంది. ఇక్కడ సమ్మక్క తల్లిని ఈ యొక్క గట్టుపై వదిలేసినట్లుగా ఇక్కడ చందా వంశస్థులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఇక్కడ ఈ గ్రామం నుంచి బయకపేట నుంచి పక్కన ఉన్నటువంటి 4 గుట్టలు ఉంటాయి. అందులో ప్రధానంగా ఫస్ట్ది ఊరగుట్ట ఉంటుంది. ఊరగుట్ట దాటి వెళ్ళిన తర్వాతకే సమ్మక్క గట్టు అయితే వస్తుంది. సమ్మక్క గట్టు వద్ద సమ్మక్క అయితే వదిలిపెట్టడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తనకు బావి తవ్వించాలంటూ చందవంశస్థులను కోరిన క్రమంలో వారు కూడా అక్కడ సమ్మక్క తల్లికి జలకం బావిని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం జలకం బావి వద్దకు వెళ్దాం. ప్రస్తుతం మనం ఊరగట్టు సంబంధించిన ఒక గుట్టపై ఉన్నాం. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో అక్కడికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. మనం అతి కష్టం మీద కూడా బయక్కపేట గ్రామం నుంచి సమ్మక్క ఉండి జలకాల అనేటువంటి బావి వద్దకైతే చేరుకుంటున్నాం. ప్రస్తుతం ఊరగుట్ట గట్టు దాటిన తర్వాతకి వచ్చేటదే సమ్మక్క గట్టు. ఈ గట్టు మనం ఎక్కేటువంటి క్రమంలో పూర్తిగా ఇక్కడ గుట్టపైకి చేరుకునే క్రమంలో మొత్తం పూర్తిగా వెదురు బొంగు సంబంధించినటువంటి కంకవనాలే మొత్తం దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ గట్టుపైన కూడా అమ్మవారి శక్తి రూపాలు బయటపడ్డ తర్వాతకి తనను గ్రామంలో ఇమడలేను, ఇక్కడ ఉండలేనని చెప్పడంతో తనను గట్టుపైన వదిలిపెట్టాలంటూ కూడా సమ్మక్క కోరింది. ఈ క్రమంలో ఇక్కడ చందా వంశస్థులు వారు సమ్మక్క తల్లిని ఇదే కంకణ ఉన్నటువంటి గుట్టపై కూడా వదిలివేసినటువంటి క్రమంలో తనకు కావాల్సినటువంటి ఒక జలకం బావిని తవ్వాలంటూ కూడా ఆజ్ఞాపించింది. ఈ క్రమంలో ఇక్కడ చందా వంశస్థులు తమ సంబంధించినటువంటి అమ్మవారికి జలకాలు ఆడేందుకు వివిధ అవసరాల నిమిత్తం కూడా జలకం బావిని అయితే కూడా ఇక్కడ తవ్వడం జరిగింది. ఈ క్రమంలో స్వయంగా ఇక్కడికి ప్రతి జాతర జరిగే సమయంలో చందా వంశస్థులు స్వయంగా ఇక్కడికి రావడం, అదేవిధంగా ఈ యొక్క నీటితో కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసే పరిస్థితి ప్రస్తుతానికి అయితే మనకు కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో మనం జలకం బావి వద్దకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సమ్మక్క గట్టు వద్ద ఉన్నటువంటి సమ్మక్క జలకాలు అనేటువంటి బావి వద్ద మనం ఉన్నాం. అప్పటి కాలంలో సమ్మక్క చిన్నగా ఉన్నప్పుడు తన శక్తులు తెలియడంతో తనను సమ్మక్క గట్టు వద్ద వదిలిపెట్టాలంటూ కూడా చందా వంశస్థులను కోరిన క్రమంలో ఇక్కడ గుట్టపైన వదిలిపెట్టడం జరిగింది. అదేవిధంగా చందా వంశస్థులకు తన అవసరాల నిమిత్తం ఒక జలక బావిని తవ్వాలంటూ కూడా వేడుకున్న క్రమంలో వీరు జలకం బావిని కూడా తోడిన పరిస్థితి. ఇది సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు ఇదే సమ్మక్క జలకాలు అయినటువంటి బావి అని చెప్పొచ్చు. మనం సుమారుగా బయకపేట నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత ముందుగా ఊరగుట్ట పైకి ఎక్కడం, అదేవిధంగా దిగడం, ఆ తర్వాతకి సమ్మక్క సంబంధించిన దేవరగట్టు అంటారు, అదేవిధంగా సమ్మక్క గట్టు ఈ ప్రాంతానికి అయితే మనం చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి చూడొచ్చు ఇందులో ఎప్పుడు కూడా ఇలాగే
నీరు ఉంటాయని చెప్పి ఎప్పుడు కూడా ఇంకిపోవంటూ కూడా వీరు చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి వారు మాత్రం ఇక్కడికి వస్తారు. ఎస్టీ బస్సులో మిగతా సంబంధించిన వారు కానీ మహిళలు కానీ ఎవరు కూడా ఈ ప్రాంతానికి రారన్నట్లుగా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ వీరంతా కూడా ఈ బావి వద్దకు ఎవరు కూడా పాదరక్షలు కానీ చెప్పులు కూడా ఎవరు తీసుకురాకుండా స్వయంగా ఇక్కడ రావడం, అదేవిధంగా ఇక సాక్షాత్తు సమ్మక్క తల్లి ఇక్కడ ఉన్నట్లుగా వీరైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి చందా వంశస్థులకు సంబంధించిన వారసులైతేంది వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు వీరిని అడిగి తెలుసుకుందాం. ఏం చెప్తారంటే ఈ బావి ఎప్పుడు తవ్వింది అంటారు, ఇది ఏంది కదా? అది చాలా రోజులు అవుతుందంటే మన బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ఇక్కడ వెలిసింది అప్పటి నుంచి మీకు ఇట్లనే ఉంటుంది బావి అయితే. ఇప్పుడు బోడది ఇప్పటికైనా నీళ్ళు ఉంటూనే ఉంటాయి. ఎండాకాలం వానకాలం ఎప్పటికుంటాయి నీళ్ళు. ఇంతవరకు సమ్మక్క గట్టు ఇక్కడ పక్కన పడి దేవుడు తీసుకొచ్చుకున్నాక ఈడ ఆ కారం ఇచ్చి మడిచికెళ్ళి నీళ్ళు చల్లుకొని దేవుని పట్టుకొని పోతారండి. అంటే సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ ఏమైనా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారా? చేస్తారు. ఆడబెట్టి ఆమెకి కోళ్ళు అవి ఉంటాయి కదా, ఏటలు చేసి ఆమెకి పూజించి మళ్ళీ ఈ నుంచి లేకుండా వెళ్ళిపోతాం. అంటే ఎవరు వస్తారు? మీ చంద వంశస్థులు వస్తారా, ఇంకెవరైనా వస్తారా? వాళ్ళు వడ్డేళ్ళు వస్తారండి. వడ్డేళ్ళతో ఎక్కుతాం కూడా మేము కూడా గట్టు పోతాం పైకి. పోయి ఆమెను తీసుకొని వస్తాం. వచ్చినాక ఇక్కడ కాసేపు కూర్చుంటాం గంట సేపు. తర్వాత తీసుకుని వెళ్తా ఉన్నాం. అంటే ఈ నీటిని ఏం చేస్తారు? ఆ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారంటే చల్లుతారు. అంటే అలా కొంచెం బుర్ర ఉంటుందండి, జలక బుర్ర అని. ఆ బుర్రలో పట్టుకొని అమ్మవారు పోతాడు కూడా నీళ్ళు చల్లుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. అది ఆమెకి జలకం నీళ్ళు అంటే ఏ నీళ్ళు కదా, నీళ్ళు ఇక్కడికి వచ్చే ముంచుకుంటాం. సర్కార్ బుర్ర కదండి, అది అలా పట్టుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు జాతర సమయంలో సమ్మక్కను తీసుకొచ్చినప్పుడు ఈ వాటర్ తీసుకెళ్తారా అక్కడికి? మరి ఇక్కడికి మేడారం చిలకలు కట్టుకు లేదు, అక్కడ వాళ్ళే చూసుకుంటారు. మేము ఇక్కడ చూసుకుంటాం. అంటే ఇక్కడ కూడా పూజ నిర్వహిస్తారా జాతర అప్పుడు? చేస్తామండి సింపుల్గా. అంటే వచ్చే సంవత్సరం ఇక్కడ చేస్తాం, బరాబరి చేస్తాం ఇక్కడ. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ అంటే గట్టు పైన అమ్మవారిని ఎప్పుడు ఇచ్చిపెట్టారు? ఇక్కడ ఎప్పుడు ఇదంతా జరిగిందా? ఇప్పుడు మా తాతల ముత్తాతలు అప్పుడు, అంటే మా తాత సంతపురం ఆయన జమాన్లు అప్పుడు, మన బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు అట అది. అప్పుడు కూడా మేము ముట్టలేదు అప్పుడు. అప్పటి నుంచి చేస్తాను కానీ మ్యాటర్ అయితే నాకు ఎరకలేదు, మా కొడుకుల కరక. అంటే కామన్గా ఇక్కడికి లేడీస్ కానీ ఎవరైనా వస్తారా ఈ బావి జాతరకు? రారండి లేడీస్, రాలు చెప్పులు రాలు. ఆడవాళ్ళు మంచి దానంగా వాళ్ళు మంచి చెట్లు ఉంటాయి కదండి ఆడవాళ్ళకి, వాళ్ళు రారు. వాళ్ళ పురాతకాలంలో మా దాతాలు వచ్చినప్పుడు పెద్ద పావుల పీటలు వేసేదట అక్కడ ఒకటి పైన. పెద్ద పావులు అటు ఇంత ఎత్తుండేది అటు పీటలు. ఆడ మీద కూర్చొని పూజ నమస్కారం చేసి గట్టు పైన చేసి వచ్చేదట. ఎవరు చేసేది? మా తాతలు. అట్లా పెద్ద పెద్ద పావులు ఆడు మరి అవి చుట్టూ ఇంత ఎత్తుంటుంది కదండి అట్లా. అంటే అప్పుడు పూజలు చేసేది సమ్మక్క తల్లికి ఇక్కడ చేసేది. ఈ చెట్లు కూడా తీసుకొస్తారా? కంక వనాలు, వెదురు చెట్లు కూడా తీసుకొస్తారా? అది బాగుంది. అది ఎదుర మన వనం అంటూ ఉంది. అంటే జాతర కన్నా ముందు అది తీసుకొస్తాం ఎదురు. అంటే అది కూడా అమ్మవారి ప్రతిరూపమే. పట్టి కంక పెడాలు ఇట్లా బట్టి లాగుతా 5 బట్టి లాగుతాయండి. మొత్తం విసిరాలి ఏర్ల నుంచి మొత్తం వస్తుందా? అంటే 5 పడతారండి కంక పెడాలు పట్టి పొట్లు ఇట్లా పెట్టి సాంతం పీకుతారు. ఇట్లా బట్టి పీకగానే వెళ్ళి వస్తుంది. దాని తెచ్చి గద్దెల పైన పెడతాం. ఇప్పుడు కూడా ఉన్నది గద్దెల మీద పెడతారా? ప్లస్ అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే ఉందో సమ్మక్క తల్లి తన శక్తి రూపాలు వచ్చిన తర్వాతకి అమ్మవారిని గట్టుపై నిలిపిన క్రమంలో తనకు అవసరాల నిమిత్తం అయితే జలకం బావిని అయితే ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైన అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు చంద్రవంశస్థులు. అదేవిధంగా ఇక్కడ పూర్వకాలంలో అమ్మవారికి ఇక్కడ పూజలు చేయడంతో పాటు ఇక్కడ బావి వద్దకు మాత్రం స్త్రీలు కానీ మిగతా సంబంధించిన ఎవరు కూడా బావి వద్దకు రారు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా పురుషులు వచ్చినా కూడా పాదరక్షలు విడిచి మాత్రమే ఇక్కడికి వస్తారు. అదేవిధంగా కాలక్రమేణా మాత్రం ఇప్పుడు జరుగుతున్న జాతర నేపథ్యంలో కూడా బయకపేటలో నిర్వహించేటువంటి జాతర మేడారానికి తరలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చిలకల గట్టు నుంచి కూడా అమ్మవారిని
తీసుకొచ్చే క్రమంలో చంద వంశస్థుల పాత్ర కీలకమైందని చెప్పొచ్చు. వారు స్వయంగా అమ్మవారిని ఆవహించడం, తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించేంత వరకు కూడా చంద వంశస్థుల కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి జాతర నేపథ్యంలో కూడా సమ్మక్క తల్లి తీసుకురావడంతో కూడా ప్రధానమైనటువంటి ఘట్టం అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాతకి 2 రోజుల పాటు భక్తులకైతే దర్శనం ఇచ్చిన తర్వాతకి చివరిగా మాత్రం మళ్ళీ సమ్మక్క గట్టుపై కూడా వదిలిపెట్టడం ఒక ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతల్ న్యూస్, మేడారం.